పుష్ప 2 మూవీ ఎలా ఉందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం భయ్యా. మూవీ మాత్రం కేసీపీడి. నిజం చెప్తున్నా, చూస్తున్నంతసేపు ఎక్కడ కూడా బోరు కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అసలు ఫస్ట్ హాఫ్లో ఫైట్స్ అనేవి ఏమీ ఉండవు. స్టార్టింగ్లో జపాన్లో ఒక ఫైట్ ఉంటుంది, కానీ పుష్పరాజ్కి బన్వర్ సింగ్ శిఖవత్కి మధ్య ఒక్క ఫైట్ అంటే ఒక్క ఫైట్ కూడా ఉండదు. కానీ ఫైట్స్ ఉంటే ఎలా ఉంటుందో ఫైట్ లేకుండా కూడా సీన్స్లో అంతే దమ్ము చూపించాడు మన సుకుమార్. పుష్ప ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏదో తెలియని గూస్ బంప్స్. పుష్ప నోటి నుండి వచ్చే ప్రతి డైలాగ్ ఒక సెన్సేషన్. అసలు ఈ మూవీకి మెయిన్ అసెట్ అంటే అది అల్లు అర్జునే. ఏమన్నా చేశాడా యాక్టింగ్, ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. స్పెషల్గా జాతర సీన్లో మాత్రం ఒక కొత్త అల్లు అర్జున్ని చూస్తారు. ఆ సీన్ చూస్తే పూనకాలతో ఊగిపోతారు. దాదాపు జాతర సీనే 20 నిమిషాల వరకు ఉంటుంది. 2 సాంగ్స్, ఒక ఫైట్ జాతర సీన్లోనే ఉంటాయి. కానీ అల్లు అర్జున్ మాత్రం ఈ జాతర సీన్లో చాలా రకాల వేరియేషన్స్ అయితే చూపిస్తాడు. ఒక పక్క ఎమోషన్ తెప్పిస్తాడు, ఇంకో పక్క విలన్స్ని చెండాడుతాడు, మరో పక్క స్టెప్పులేస్తాడు. మల్టీ టాలెంటెడ్ భయ్య అల్లు అర్జున్ ఎంతైనా. ఈ జాతర ఎపిసోడ్లోనే శ్రీవల్లి కూడా ఊర మాస్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. శ్రీవల్లి క్యారెక్టర్ కూడా ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్ భయ్య. తను చెప్పిందే చేస్తాడు పుష్పరాజ్. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ వాళ్ళ పరిధి మేరకు చాలా బాగా నటించారు. కానీ సుకుమార్ సినిమాని ఎక్కడ పట్టాలు తప్పకుండా ఒక పద్ధతి ప్రకారం కథని, ఎమోషన్ని, ఊరమాస్ సీన్స్ని, కామెడీని అన్నీ కలిపి మంచి అవుట్పుట్ని అయితే ఆడియన్స్కి అందించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్ మీల్స్ ఇచ్చాడనుకో. ఇక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే మాటలు సాలో భయ్య. ముఖ్యంగా క్లైమాక్స్ ఉంటుంది, అరాచకానికి అమ్మ మొగుడిలా ఉంటుంది భయ్య. క్లైమాక్స్లో అల్లు అర్జున్ చూస్తే ఒళ్ళంతా వణికిపోతుంది. పెద్ద పులి మీద పడి వేటాడినట్టు విలన్స్ని వేటాడుతాడు భయ్య. ఇలాంటి క్లైమాక్స్ని మాత్రం నేను ఇంతవరకు ఏ మూవీలో చూడలేదు. రియల్లీ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్కి కానీ, డెడికేషన్కి కానీ, స్వాగ్కి కానీ దండం పెట్టాలి. నో డౌట్ భయ్య. ఇండియాలో యాక్టింగ్లో అల్లు అర్జున్ కొట్టేవాడు ఇంకెవడూ లేడు. అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక ఈ మూవీ రికార్డుల గురించి మాట్లాడుకుందాం. డే 1లో RRR 223 కోట్లు కలెక్ట్ చేసి నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అయితే RRR రికార్డ్ని పుష్ప 2 చెరిపేసింది భయ్య. పుష్ప 2 డే 1 300 కోట్లు కలెక్ట్ చేసినట్టు ప్రిడిక్షన్ చెబుతుంది. ఈ లెక్కన 1 వీక్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయం. ఇక లాంగ్ రన్లో బాహుబలి 2ని బ్రేక్ చేసే ఛాన్స్ కూడా చాలా వరకు ఉంది. ఎందుకంటే మూవీ బీభత్సంగా ఉంది కాబట్టి ఇక ఏ రికార్డు మిగలదు భయ్య. సో ఇది గాయ్స్, మరి పుష్ప 2 మూవీని చూసిన వాళ్ళు మూవీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే పుష్ప 2 ఎన్ని డేస్లో 1000 కోట్లని టచ్ చేసే ఛాన్స్ ఉందో కూడా కామెంట్లో చెప్పండి భయ్య.